ఏపీలో పింఛన్ల పంపిణీ ప్రక్రియ కొనసాగుతుంది. ఉదయం నుంచి పింఛన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభం కాగా జోరు వర్షంలోనూ సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి పెన్షన్ల పంపిణీ చేపడుతున్నారు. మచిలీపట్నం నియోజకవర్గంలోని గిలకల్లదిండిలో లబ్ధిదారులకు మంత్రి కొల్లు రవీంద్ర పెన్షన్లు పంపిణీ చేశారు. పక్షవాతం వచ్చి మంచానికే పరిమితమైన లంకే పోతురాజ్ ఇంటికి మంత్రి స్వయంగా వెళ్లి 15,000 రూపాయల పెన్షన్లు అందజేశారు. అతని బాగోగులు అడిగి తెలుసుకున్నారు. తుఫాన్ షెల్టర్లో కూడా లబ్ధిదారులకు మంత్రి పెన్షన్లు పంపిణీ చేశారు. ఇంటర్ కంప్లీట్ అయిపోయింది. ఎవరు అబ్బాయి నువ్వు? ఒకసారి రామాలయంలో కలిసాను సార్ లక్ష్మణ్తో. నాకు ఎంతో సంతోషంగా ఉందండి. 4,000 ఇస్తున్నారు. నాకు డాక్టర్కి వచ్చేస్తున్నాయి. నేను కష్టపడి బతుకుతున్నాను. మా వారు లేరు. బేరం చేసుకుని చేపల బేరం చేసుకుని బతుకుతున్నానండి. నా పిల్లల్ని పెంచుకుంటున్నాను. డాక్టర్కి డబ్బులు వచ్చేస్తున్నాయి. 4,000 ఇంకా 2,000 వేసి కట్టుకుంటున్నానండి డాక్టర్. మిగతా అప్పుడు ఇచ్చిన సరిపోయి కదండి నాకు డబ్బులు. నాకు ఎంతో సంతోషంగా ఉందండి. 4,000 ఇస్తున్నారు. నాకు డాక్టర్కి వచ్చేస్తున్నాయి. నేను కష్టపడి బతుకుతున్నాను. మా వారు లేరు. నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఆ రోజు గత ప్రభుత్వంలో ముఖ్యంగా పనులు చేసుకునే వాళ్ళు, వితంతువులు, వికలాంగులు, వృద్ధులకి, అలాగే మత్స్యకారులకి, నేత కార్మికులకి, మన కల్లుగీత కార్మికులకి పెన్షన్లు ఇవ్వాలని చెప్పి ఆ రోజున మొట్టమొదట ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు అప్పుడు 75 రూపాయల నుంచి దాన్ని 200 రూపాయలు చేయటం, 2,200 ఉన్న పెన్షన్ని 2,000 రూపాయలు 2014-19లో 2,000 రూపాయలు చేయటం జరిగింది. తర్వాత వచ్చిన ప్రభుత్వం 2,000 నుంచి 3,000 చేస్తామని చెప్పి 5 సంవత్సరాలు కేవలం ఓట్ల కోసం వాడుకుని 5 సంవత్సరాలు పెంచుకుంటూ పోతామని చెప్పి తర్వాత మాట మార్చినట్టు. ఇవాళ మళ్ళీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం మొదటి నెలలోనే మరి ఏప్రిల్, మే, జూన్ కూడా కలిపి ఆ సంవత్సరానికి కలిపి 7,000 రూపాయల పెన్షన్ అందించడం జరిగింది. మరి ఇది 3వ నెల జూలైలో ఇచ్చాం, ఆగస్టులో ఇచ్చాం, ఇప్పుడు సెప్టెంబర్. రేపు 1వ తారీఖు సెలవు దినం అవుతుంది. మళ్ళీ ఒకరోజు వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారనే ఉద్దేశంతోనే ఈరోజు 31వ తారీఖే పెన్షన్ అందించిన